ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ లేకపోతే ఎలాంటి నష్టాలు వస్తాయనేది ఇప్పుడు చాలా సింపుల్ గా చూద్దాము. ఒక ఇల్లు ఈ విధంగా స్క్వేర్ మోడల్ ఉందనుకుంటే ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ లేదనుకుందాము. పక్కింటి వారు కనుక ఇల్లు నిర్మాణాలు కనుక ఇలా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ ఇంటికంటే మీరు ఒక అడుగు రోడ్డు మీదకి దక్షిణ భాగానికి మీరు వచ్చినట్లయితే ఇప్పుడు చూడండి, ఈ ఇంటికంటే ముందుకు వచ్చే మీకు నైరుతి వీధి పూట అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చే ఈ తూర్పు నుంచి వచ్చే రోడ్డుకు మీది ఆగ్నేయ వీధి పూట అవుతుంది. అందుకే మనం చెప్పేది ఏమంటే, ఇలాంటి వీధి పోట్లు మీరు ఇల్లు ముందుకు అంటే ఇంటినే హద్దుగా చేసి కట్టినప్పుడు ఈ ఇంట్లకు కాంపౌండ్ వాల్ కనుక లేకపోతే ఇలా వీధి పోట్లు ఎదుర్కొనే దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కాంపౌండ్ వాల్ కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఇలాంటి వీధి పోట్ల నుంచి మీరు తప్పించుకునే దానికి ఆస్కారం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ అనేది ఖచ్చితంగా ఉండి తీరవలసినటువంటి విషయము. కాబట్టి ఇలాంటి వీధి పోట్లే కాకుండా మీ ఇంటిలో ఇటువంటి వారు ఇక్కడ గుంతలు తోవినా కూడా మీకు ఈ ఇంటి సరిహద్దు కాంపౌండ్ వాల్ ఉండదు. కాబట్టి మీకు అటువంటి గుంతల వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడే దానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ అనేది చాలా అవసరము. పడమర కానీ దక్షిణం కానీ మందంతో కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకోండి. ఉత్తరం కానీ తూర్పు కానీ తక్కువ మందంతో ఏర్పాటు చేసుకొని మీరు చేసుకున్నట్లయితే ఈ కాంపౌండ్ వాల్ అనేది మీ ఇంటికి ఎప్పుడు శ్రీరామ రక్షగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంటికి కూడా కాంపౌండ్ వాల్ చాలా అవసరము. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో పక్కింటి వారి కంటే మీరు ఒక అడుగు రోడ్డు మీదకి ముందరికి రావడము ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. మనం కోరి వీధి పోట్లు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పేర్లాగానే ఇళ్లను కట్టుకోండి. కాంపౌండ్ వాల్ ప్రతి ఇంటికి ఏర్పాటు చేసుకోండి.